హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాల అయినటువంటి కేంద్రీయ విద్యాలయ సంస్థ నుంచి టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వివరాలు చూసే ముందు ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ప్రతిరోజు మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అన్అకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. మిగతా వాళ్ళైతే వీడియోని అయితే స్కిప్ చేసి మీ యొక్క మ్యాటర్ని అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు వీళ్ళైతే బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో టీచ్ చేసేటువంటి అభ్యర్థులు కూడా మన తెలంగాణ అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేస్తే వీళ్ళైతే క్లాస్ అయితే అందిస్తున్నారు. సో వాటిలో మనకు పీసీఎస్ఐకి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన క్లాస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనిలో చాలా వరకు మనకు ఫ్రీ క్లాసెస్ కూడా అందిస్తారు. ఈ ఫ్రీ క్లాసెస్ కనుక మీరు వినాలనుకుంటే కింద యాప్ లింక్ ఉంటుంది. మొదటగా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడితో అయితే లాగిన్ కాండి. సో మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ అని కనుక సెర్చ్ చేస్తే సో మీకు తెలుగు క్లాస్ అయితే వస్తాయి. సో అక్కడ ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. సో ఆ రెఫరల్ కోడ్ దగ్గర మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJT10 అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేయండి. SJT10. సో ఇది యూజ్ చేస్తే మీకు ఆ ఫ్రీ క్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. ఒక 15 మినిట్స్ కనుక మీరు క్లాసెస్ కనుక వింటే మీరు ఫ్రీ క్లాస్కి అయితే యాక్టివ్ అవుతారు. అదేవిధంగా మీరు బ్యాచ్ కోర్సెస్ కూడా కొంటే మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ బ్యాచ్ కోర్సెస్ సంబంధించి వీళ్ళు ప్రతిరోజు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తారు. సో అదేవిధంగా స్పెషల్ మ్యారథాన్స్ అనేవి ఉంటాయి. ఎస్ఐకి సంబంధించి, పీసీకి సంబంధించి అండ్ గ్రూప్ 2కి సంబంధించి మీకు MCQs మోడల్లో ఈ మ్యారథాన్స్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. అదేవిధంగా దీనిలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఉండే బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ అనేది చెప్తారు. అండ్ మీకు దానిలో ఉన్నటువంటి ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ మీరు క్లాస్ అయితే తెప్పించుకోవచ్చు. అదేవిధంగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, PDFs ప్రొవైడ్ చేస్తారు, రెగ్యులర్ డౌట్ క్లారిఫికేషన్ అయితే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటిలో మీరైతే ఒక 1 మంత్ తీసుకొని అయితే ట్రై చేయండి. యాప్ లింక్ అనేటువంటి వీటికి సంబంధించిన అన్ని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఇది వరంగల్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు, వరంగల్లోని మనకు కడిపిగుంట నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆల్రెడీ మనకు ఈ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి ఇంతకు ముందు కూడా ఒక 4 డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు వరంగల్. సో ఇంతకు ముందు మనకు కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా సిద్దిపేట, సిరిసిల్ల, సికింద్రాబాద్ సంబంధించి బొల్లారం కేంద్రం నుంచి కూడా మనకైతే ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో కనుక చూడకుంటే కింద నేను ఆ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే చూడండి. కొన్నిటికైతే డేట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, కొన్నిటికి డేట్స్ ఉన్నాయి కనుక సో అభ్యర్థులు అయితే ఒకసారి చూడండి. ఇవి మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కనుక సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా వాళ్ళు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నియర్ బై డిస్ట్రిక్ట్స్ అయితే అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఇక్కడ మీకు టాప్లో. సో ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. సో దీనిలో మనకు టోటల్గా PGT అదేవిధంగా TGT, TRTకి సంబంధించినట్టు ఉద్యోగాలు అయితే ఫిల్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడవచ్చు. సో మొదటగా మనం ఇక్కడ PGTకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే సో టోటల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ, సో ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనిలో మనకైతే శాలరీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు 27,500 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. సో మనకి ఇది అంటే 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నప్పటికీ మన శాలరీ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు PGT కనుక అప్లై చేయాలనుకుంటే MSc అంటే ఏదైనా ఒక PG కంప్లీట్ చేసి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దానిలో ఆ సబ్జెక్ట్లో మీకు 50% మార్క్స్ అనేది ఉండాలి. సో మీరు ఏ సబ్జెక్టుకి ఇక్కడ అప్లై చేయాలనుకున్నా పీజీలో మీకు ఆ సబ్జెక్ట్ ఉన్న రిలవెంట్ సబ్జెక్ట్ ఉన్న అభ్యర్థులు వీటికైతే మీరు PGTకి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ TGTకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్, సోషల్ అండ్ మ్యాథ్స్, సైన్స్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇది పోస్ట్ కోడ్ 2 సంబంధించి. అండ్ దీనికి సంబంధించి 26,250 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. BEd అనేది కంప్లీట్ చేసి ఉండాలి. CTET అనేది మీరు పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో టీచ్ చేసేటువంటి ఎబిలిటీ అనేది మీకు ఉండాలి. అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటే కొంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోస్టులు కనుక చూసుకుంటే ఇక్కడ మీకు PRTస్కి సంబంధించి ఇది ప్రైమరీ టీచర్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు. వీటికి వచ్చేసి BEd చేసిన అభ్యర్థులు వేసుకోవచ్చు, అదేవిధంగా DEd చేసిన అభ్యర్థులు వేసుకోవచ్చు. సో DEd కానీ BEdలో కానీ మీకు 50% మార్క్స్ అనేటువంటి మీ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దీనికి కూడా మీకు CTET అనేది పాస్ అయి ఉండాలి. మనకి ఏదైతే సెంట్రల్ టెట్ ఉంటుంది దానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకు 21,250 రూపీస్
అయితే శాలరీ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి, అండ్ స్పోర్ట్స్ కోచ్ ఉన్నాయి, అండ్ నర్సుకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇవన్నీ మనకు నాన్ టీచింగ్ విభాగం అయితే చూడవచ్చు. సో ఇక్కడ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి సో మీరు కంప్యూటర్కి సంబంధించినటువంటి కోర్స్ అన్నట్టు కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. బీఈ బీటెక్ ఆర్ పోస్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన అభ్యర్థులు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి 21,250 రూపీస్ అయితే మీకు శాలరీ ఉంటుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే స్పోర్ట్స్ కోచ్ కనుక చూసుకుంటే దీనిలో మీకు కబడ్డీ, అదేవిధంగా బాస్కెట్బాల్, వాలీబాల్ అండ్ ఖోఖోకి సంబంధించి అయితే అడుగుతున్నారు. బీపీఈడీ లేదా ఎంపీఈడీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 21,250 రూపీస్ అయితే శాలరీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్కి సంబంధించి 26,000 శాలరీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నర్స్కి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది పర్ డే వైజ్గా మీకు అయితే శాలరీ ఇస్తారు. 750 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీకు డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి కనుక మీరు చూస్తే సో ఇక్కడ క్లాస్ 12th కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు టైపింగ్ స్పీడ్ అనేది తెలిసి ఉండాలి. 35 words per minute అనేది ఇంగ్లీష్లో, 30 words అనేటువంటి ఇంగ్లీష్ హిందీ అనేది టైప్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డీసీఏ చేసినటువంటి అభ్యర్థులకు కొంత ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. కింద నేను ఆ లింక్ అనేది ఇస్తాను. సో డేట్ వచ్చేసి మీకు ఈ మంత్ March 15th నుంచి అండ్ 18th వరకు మీరు ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మాన్యువల్గా ఫిల్ చేసి మీరు ఇక్కడ కడిపిగొండలో ఉన్న వరంగల్లోని కడిపిగొండలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరు వాటిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ అయితే మీకు చెప్తారు. అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుందా, రిటర్న్ టెస్ట్ ఉంటుందా అని చెప్పిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్ లింక్ అదేవిధంగా అప్లికేషన్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీకు అప్లికేషన్ లింక్ కూడా ఓపెన్ చేసి చూస్తాను. సో మీరు ఇక్కడైతే అప్లికేషన్ లింక్ అనేది చూడవచ్చు. సో దీన్ని మీరు కంప్లీట్గా ఫిల్ చేసి మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళి మాన్యువల్గానే మీరు 15th నుంచి 18th మధ్యలో అయితే వాళ్ళకైతే దీన్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అయితే వాళ్ళైతే చెప్తారు. సో మీరు ఈ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా నోటిఫికేషన్ వివరాలు అండ్ అదేవిధంగా దీన్ని చూసి ఫిల్ చేసి అక్కడికి వెళ్ళి అయితే మీరైతే వీటిని సబ్మిట్ చేయవచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ మీకు 4 districts ఇవే కాకుండా కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల అండ్ బొల్లారం, సికింద్రాబాద్ సంబంధించి కూడా మనకు రీసెంట్గా ఈ కేంద్రీయ విద్యాలయం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కొన్నిటికి ఇంకా డేట్స్ అయితే ఉన్నాయి. సో ఆ వీడియో లింక్ కూడా కింద నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. వాటికి కూడా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవి తెలంగాణలో ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కనుక 33 జిల్లాల వాళ్ళు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది కనుక సో మీకు ఎవరైనా నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా వీటికైతే అప్లై చేసుకోండి. సో ఆ వీడియో లింక్ అనేది కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. ఆ వీడియో లింక్ అదేవిధంగా ఈ అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా కింద మీకు అవైలబిలిటీ ఉంటుంది కనుక కంపల్సరీ ఒకసారి మీరు వాటిని చూసిన తర్వాత వీటికైతే అప్లై చేసుకోండి. అదేవిధంగా అన్అకాడమీకి సంబంధించి కూడా ఎవరైనా క్లాసెస్ కనుక తీసుకోవాలనుకుంటే సో వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని నన్ను చాలామంది అన్అకాడమీ యాప్ గురించి అయితే అడుగుతున్నారు, ఫ్రీ క్లాసెస్ ఏ విధంగా వినాలని చెప్పేసి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో ఆ విధంగా మీరు చేసినట్టయితే మీరు ఫ్రీ క్లాసెస్ అయితే వినవచ్చు. దానిలో మనకు చాలా రకాల ఫ్రీ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంపల్సరీ మీరు ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేసి మీరైతే ఒక 15 minutes కనుక క్లాస్ కనుక వింటే మీరు వాటికైతే యాక్సెస్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.